సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించిన పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ ఆవిష్కరించారు. నిరుపేద బీటెక్ విద్యార్థిని బుద్ధా కనకశ్రీకి ల్యాప్టాప్ కోసం మాజీ ఎమ్మెల్యే 30,000 నగదు అందజేశారు. గులాబీ పార్టీ రజతోత్సవ సభకు లక్షలాదిగా కదిలి రావాలని కిషోర్ కుమార్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన ప్రజా సంక్షేమమే పరమావధిగా సాగిందన్న ఆయన సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు ప్రజల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్. 2025 నాడు ఎల్కతుర్తి ఎక్స్ రోడ్లో వరంగల్ కేంద్రంగా భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభ జరుగుతున్నటువంటి సందర్భంగా దాని యొక్క పోస్టర్ను ఆవిష్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేసీఆర్ గారి అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, తెలంగాణ వాదులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుని లక్షలాదిగా తరలివచ్చి ఏదైతే ఇప్పుడున్నటువంటి దౌర్జన్య పాలన కాంగ్రెస్ పార్టీ ఒక దమనకాండ చేస్తుందో రేవంత్ రెడ్డి వారికి బుద్ధి చెప్పే విధంగా ప్రతి ఒక్కరూ మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఒక సందర్భాన్ని కల్పించుకొని కేసీఆర్ గారికి మద్దతుగా నిలబడి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవాల్సినటువంటి సందర్భం కనపడుతుంది. ఏదో జరుగుతుందనుకొని ఊహించి అబాసు పాలైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ నాయకత్వము, ఆ కాంగ్రెస్ పార్టీ, ఆ రేవంత్ రెడ్డి, ఆ కేంద్ర పార్టీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ కనిపిస్తున్నది. మేము ఏదో చేస్తాం, ఏదో ఎలగబెడతామని చెప్పేసి అడ్డగోడు హామీలు ఇచ్చి